ఔటర్ రింగ్ రోడ్ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తాడికొండ నియోజకవర్గ డోగ్గిపర్రు గ్రామస్తులు వెళ్లారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతిపత్రం అందించారు. అమరావతి రాజధాని కనెక్ట్ చేస్తూ తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఔటర్ రింగ్పై పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ భూములను తీసుకుంటున్నారని డోగిపర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 720 ఎకరాలు ఉన్నటువంటి తమ గ్రామస్తుల పొలంలో 365 ఎకరాలు తీసుకుంటే రైతులంతా కూలీలుగా మిగిలిపోతారని అన్నారు. నియోజకవర్గం మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ వాస్తవ్యులు సుమారుగా ఇక్కడికి 250 మంది రైతులు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు అందులో స్త్రీలు పురుషులు అందరూ కూడా సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. కారణం ముఖ్యంగా ఏంటి అంటే మనకి రాజధాని నియోజకవర్గంలో 189 కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డును తయారు చేయడానికి గవర్నమెంట్ ఒక సర్క్యులేషన్ తీసుకొచ్చింది. అది ఎప్పుడు తీసుకొచ్చింది అంటే మనకి 8/12/2025 గజెట్ వచ్చినా సరే ఎంఆర్ఓ గారు కానీ అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓలు కానీ విఆర్ఓలు కానీ మాకు తెలియపరచాలి ఆ విషయం. ఎందుకంటే ఆ సర్కిల్ తెలిస్తే ఈరోజు అక్కడ 2 కోట్ల రూపాయల నుంచి 225 కోట్ల వరకు కూడా ఆ భూమి సేల్ చేయడానికి కొంతమంది పెద్దలు తీసుకోవడానికి వాళ్ళంతా అక్కడ సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము అమ్ముకొని ఉండేవాళ్ళం కొంత భూమి, దానివల్ల మేము కొంత లాభపడి ఉండేవాళ్ళం. కానీ ఈ సర్కిల్ని వాళ్ళు దాచిపెట్టి మాకు ఎప్పుడు తెలియపరిచారంటే మొన్న 4/1/2026 జనవరిలో పాసు పుస్తకాలు ఇచ్చేటప్పుడు దీన్ని మేము చూసాం అక్కడ లోపల. నాకున్న 1 ఎకరం పొలం డోగిపర్రు ఇలాకాలో ఉంది. ఎకరా 3 సెంట్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది. దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ 2 కోట్ల దాకా ఉంది. అయితే మాకు ఇచ్చే రెన్యూమరేషన్ అందుట్లో 1/5 వంతు కూడా రావట్లేదు. దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం. దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలక వర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం. ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి భూములు ఇచ్చి త్యాగమూర్తులైతే ఔటర్ రింగ్ రోడ్డుకి పొలాలు భూములు ఇచ్చేవాళ్ళు కూడా త్యాగమూర్తులుగానే పరిగణించి వాళ్ళకి జరిగినట్టే మాకు కూడా న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా పాలక వర్గానికి అధికారులకి తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు ఓఆర్ఆర్ కింద రోడ్డు వరకు అయితే పర్లేదు సార్, అరే కొంచెం రోడ్డు పోతుంది, తక్కువ పొలం ఉంటుంది, మనకి అదృష్టం బాగుంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడేం జరుగుతుంది, రింగ్ అని వేస్తున్నారు, దోపర్తిలో ఉన్న అందరు మ్యాక్సిమం 90% పొలాలన్నీ పోతున్నాయి. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంతా సన్నకారు రైతులే. ఎవరు లెగిస్తే మార్నింగ్ 2 ఎకరాలు ఉన్న రైతులే పొలం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొలం సార్ మేము ఎంతకంత మీకు కాంపన్సేషన్ ఇస్తామంటున్నారు. ఎంత ఇస్తున్నారు? అక్కడేమో 1.75 crores నుంచి 2 crores దాకా ఉంది. వీళ్ళేమో 2.15%, 2.5% అంటున్నారు. అది గవర్నమెంట్ వాల్యూ మీద, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది కదా దాని మీద. అది వచ్చేసరికి మా అయితే 25 లక్షలు వస్తుంది. 25 లక్షలు సంవత్సరం తింటే అయిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ వడ్డిచేరుకూరు మండలంలో కుర్నోదల చౌడమూడి పొలాల రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉందండి. 10 లక్షలు 12 లక్షలే ఉందండి. ప్రైవేట్ మార్కెట్ 1.5, 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు కూడా ఉందండి అక్కడ ఉన్న పరిసరాలను బట్టి. మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఓఆర్ఆర్ కాంపెన్సేషన్ ఇస్తే రైతులు రోడ్లు పడాల్సిన పరిస్థితేనండి. ఓఆర్ఆర్ రోడ్డుకి ఎవరు రైతులు వ్యతిరేకం కాదండి. కాకపోతే 140 మీటర్లే అని చెప్పారు. 140 మీటర్లు కాకుండా 300 మీటర్లకి ఎల్పీ నెంబర్లు ఇచ్చి ఉంటారండి. మరి అది ఎంత పోతుందో ఏదో కంగారుగా ఉందో అర్థం కావట్లేదు. వాళ్ళకి కాంపెన్సేషన్ ఎంత ఇస్తారో ఏదో చెప్పట్లేదు. మరి దీనికి ఎలాంటి నిబంధనల ప్రకారం ఎలా ఇస్తారో రైతులకు కూడా మీడియా ప్రకారం మీడియా ముఖంగా కానీ లేకపోతే రైతులతోటి సభలు పెట్టి కానీ తెలియజేస్తే రైతులకి ఆదురత ఉండదు కదండి. అంత సన్న రైతులండి. ఇప్పుడు కుర్నోతల చౌడమూడి పొలంలో ఉన్న రైతులు కూడా అంతా చిన్న సన్నకారు రైతులే.